వెనెజువెలా అధ్యక్షుడిని అరెస్ట్ చేసిన ట్రంప్ తర్వాత తన నెక్స్ట్ టార్గెట్ ఏంటని కూడా బయట పెట్టడం జరిగింది. తన నెక్స్ట్ టార్గెట్ ఏదైతే ఉందో వెనెజులా మదురో అధ్యక్షుడిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా తను యుఎస్ లో ఉన్నటువంటి డ్రగ్స్ ను కావచ్చు, అటు వెనెజువాలో ఉన్నటువంటి డ్రగ్స్ ను కావచ్చు నిరోధించడానికే తన చర్యలు తీసుకున్నట్టు కూడా ట్రంప్ వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా వెనెజువెలా అధ్యక్షుడిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా తను నెక్స్ట్ టార్గెట్ కొలంబియా పై కూడా ఉంది అంటూ కూడా తను సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా కొలంబియాలో ఉన్నటువంటి ఏవైతే డ్రగ్స్ తయారీత కేంద్రాలు ఉన్నాయో వాటిపైన కూడా దాడి చేశామంటూ కూడా తను చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ముఖ్య కేంద్రాలుగా ఉన్నటువంటి కొలంబియా డ్రగ్స్ కేంద్రాలపైన కూడా దాడి చేశామంటూ కూడా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా చెప్పింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆ అధ్యక్షులు పెట్రో ఎవరైతే ఉన్నారో పెట్రో కూడా అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ ను కూడా తను తయారు చేసే విధంగా తను అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ కేంద్రాల నుంచి యుఎస్ కు కొకైన్ ను సరఫరా చేస్తున్నారు కాబట్టి వీటిని నిరోధించడానికి వాళ్ళు చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా ఇప్పటికే ట్రంప్ వెల్లడించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎవరైతే మనం చూస్తున్నాము గత 2025 సంవత్సరంలో కూడా ఎవరైతే అక్కడికి వెళ్ళి ఉంటున్నారో వాళ్ళందరూ కూడా మైగ్రెంట్స్ కూడా చాలా మందిని పంపించిన పరిస్థితి. అటు దాంట్లో చాలా దేశాల వారు కూడా ఉన్నారు. దానికి సంబంధించిన కొలంబియా సంబంధించిన వెనిజువలా, అటు ఇండియాకి సంబంధించిన వారు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తిరిగి వాళ్ళ దేశాలకు పంపించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ ఏదైతే పంపించిన వారి తర్వాత కూడా ఇలాంటి నేపథ్యాల్లో ఆ దేశాలపైన దాడులు చేయడము, దాంట్లో ఫస్ట్ వెనిజువాలని టార్గెట్ చేయడం, తర్వాత కొలంబియాను టార్గెట్ చేయడం పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి దేశ ప్రజలే కాకుండా ఇతర దేశాలు కూడా దీనికి వ్యతిరేకత చూపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా కమలా హారిస్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ చర్యను ట్రంప్ చేసేటటువంటి చర్యను కూడా వాళ్ళు ఖండిస్తున్నామంటూ కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ట్రంప్ ఏదైతే ఈ యుద్ధాలకు వెనిజువా కావచ్చు, ఇటు కొలంబియా కావచ్చు, వీటిపైన చేస్తున్నటువంటి యుద్ధాలకు కోట్లు ఖర్చులు పెడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా ఇబ్బందుల పాటు గురి చేస్తున్నారు. ఇప్పటి వరకు వెనిజువాల పైన ఖర్చు చేసినటువంటి కోట్ల రూపాయలు కూడా ప్రజాధనంగా వృధాగా ఖర్చు చేస్తున్నారని, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇంధనాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే పెట్రోల్ కి సంబంధించినటువంటి కావచ్చు, వీటిపైన దృష్టి పెట్టి ట్రంప్ ఇవన్నీ చేస్తున్నారని, వాటిని తీసుకురావడానికి వీటిపైన అటు దాడులు చేస్తూ కూడా అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తూ దానికి కప్పిపుచ్చడానికి, అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ నిరోధించడానికి మేము ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని ట్రంప్ చెప్పుకొస్తున్నారంటూ కూడా ఖండించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అన్ని దేశాలతో యుఎస్ అధ్యక్షుడుగా ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాము అన్ని దేశాలతో కూడా విరుద్ధంగానే వ్యవహరించిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా తను చేసిన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డ్రగ్స్ రహితంగా మేము తయారు చేస్తున్నాము. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసినట్లయితే కొలంబియాను కూడా అటు డ్రగ్స్ రహిత దేశంగా ఉన్నటువంటి కొలంబియా అటు ఆ లిస్ట్ లో నుంచి కూడా కొలంబియాని తీసేసినట్టుగా కూడా ట్రంప్ వెల్లడించడం జరిగింది. ఎందుకంటే అక్కడ కొలంబియాలో డ్రగ్స్ అనేది విపరీతంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి కేంద్రాలు అనేవి వాటిని నిరోధించడానికి పెట్రో ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. దీనికి సంబంధించిన కేంద్రాల నుంచే యుఎస్ కి కొకైన్ అనేవి సరఫరా అవుతుంది కాబట్టి నేను ఇలాంటి చర్యలు తీసుకుంటున్నానని కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఏవైతే దేశాల పైన తను దాడులు చేస్తున్నాడో ఆ దేశాలన్నీ కూడా డ్రగ్స్ రహిత దేశాలుగానే మేము తీర్చిదిద్దాలనుకుంటున్నాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ దేశ అధ్యక్షులు ఎవరు కూడా వీటిపైన చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి నేను అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఆ దేశాల నుంచి వచ్చే డ్రగ్స్ ను నేను నిర్మూలించాలనుకుంటున్నా కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకుంటానని కూడా ట్రంప్ వెల్లడించడం జరిగింది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.